హలో పిల్లలు, మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి మనము ఒక కొత్త లెసన్కి వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నందుకు దేవునికి స్తోత్రములు. ఇప్పుడు లెసన్ నెంబర్ 10 చదువుకోబోతున్నాం. లాస్ట్ లెసన్ మనం ఏం చదివాము? డాక్ట్రిన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పార్ట్ 1. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక ఉపదేశంలో భాగం 2 పార్ట్ 2ది మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం అనమాట. సో రీడింగ్ పోర్షన్ లూక్ 13th chapter 1 to 19th verse, జాన్ 3rd chapter 1 to 19th verse. కంఠత వాక్యము యోహాను 8వ అధ్యాయము 31-32. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయునని చెప్పగా. ఇంతవరకు మనం ఏం చూసాము? యేసుక్రీస్తు ఫస్ట్ నుండి కూడా మనము సువార్త గురించి మనం నేర్చుకున్నాం కదా. మొదటి నుండి లెసన్ నెంబర్ 1 నుండి రైట్ ఫ్రమ్ దాట్ ప్లేస్ యేసుక్రీస్తు గురించి మనము నేర్చుకున్నాం. మార్టిన్ లూథర్ ఏమని చెప్పారంటే, జీసస్ ఇస్ ద సెంటర్ అండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద బైబిల్. అంటే మార్టిన్ లూథర్ ఏమనంటే, యేసుక్రీస్తు బైబిల్కి కేంద్రము, దాని చుట్టూ కొలత అయి ఉన్నారు. అంటే ఇప్పుడు ఎప్పుడు సెంటర్ ఎలాగొస్తుంది? సెంటర్ని బట్టి ఏమవుతుందంటే సర్కంఫరెన్స్ వస్తుంది. సో యేసుప్రభువే దానికి సెంటర్ అనమాట. చుట్టూ కొలత కూడా యేసుక్రీస్తే అనమాట. సో ఇప్పుడు మనము చదువుకుంది అంతా కూడా మనము యేసుక్రీస్తు గురించే చదువుకున్నాం. సో ఇప్పుడు జస్ట్ చదువుకొని మనము ముందుకు వెళ్ళిపోవడం కాదు, కానీ ఇది ఏదో ఒక అకాడమిక్ నాలెడ్జ్ కొరకు మనం ఇది చదువుకోవట్లేదు. కానీ దీని ద్వారా మనకేంటంటే ఆత్మీయ మేలు జరగాలి, మనకు ఆత్మీయ రక్షణ దొరకాలి. అంటే మెయిన్ మనకు ఉద్దేశము అది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది కూడా దాని కొరకే. యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు? ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారు? మీరు దేవుని రాజ్యం గురించి ఆయన ప్రకటిస్తూ వచ్చారనమాట. దానికి మొదటిగా మనకు ఏమని చెప్పారంటే, మీరు మారు మనస్సు పొందండి, ఎందుకంటే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అన్నారు. సో మనం చదివాం కదా లాస్ట్ లెసన్లో ఏ విధంగా దేవుని రాజ్యము 2 రకాలుగా. ఒకటి ఏంటంటే అంతరంగంలో దేవుని రాజ్యం రావడము మన హృదయంలో, తర్వాత అక్షరార్థంగా రావడం. ఇప్పుడు అంతరంగంలో ఆత్మీయమైన దేవుని రాజ్యం మన హృదయంలో రావాలన్నమాట. దాని గురించి ఇప్పుడు మనము చదువుకోబోతున్నాం. సో మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలంటే మనకేం జరగాలంటే, మనకు మారు మనస్సు అనేది జరగాల. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మత్తయి 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. అప్పటి నుండి ఏమన్నారు? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి మీరు ఏం చేయాలి? మారు మనస్సు పొందుమని ఆయన ప్రకటించడం మొదలుపెట్టారు మనసు. సో మారు మనస్సు ఇది ఫస్ట్ స్టెప్. మనకు రక్షణ పొందడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మారు మనస్సు. మారు మనస్సు అంటే ఏంటి అని మనం చూస్తే, మారు మనస్సు ఒక భావోద్వేగమో లేకుంటే ఒక భావన కాదు, ఒక ఫీలింగో ఒక ఎమోషనో కాదు, కానీ అది ఏంటంటే అది ఒక యాక్షన్ వర్డ్ అనమాట, ఒక వర్బ్ అనమాట. అది ఏంటంటే మన మనస్సుని మార్చుకోవాలి. మనం హిబ్రూలో మనం చూస్తే ఇది ఏమైనా ఉందంటే తెషువా ఆర్ నిహామ్ అని చెప్పొచ్చు, తెషువా అని చెప్పొచ్చు. అదేంటంటే వీ హ్యావ్ టు టర్న్ అరౌండ్, అంటే ఒక అలాగ మార్పు, మనసుని మనము మార్చుకోవాలన్నమాట. మనం ఒక దారి నుండి మనము వెళుతున్నాము, ఆ దారి కరెక్ట్ కాదు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ దారిని వదులుకొని సరి అయిన మార్గానికి మనము వచ్చేయాలన్నమాట. అది దాన్ని ఏమంటే మారు మనస్సు అని చెప్తారనమాట. తర్వాత గ్రీక్లో కూడా ఏమైనా ఉందంటే చేంజ్ ఆఫ్ మైండ్ గురించే రాయబడి ఉందనమాట. సో ఇది ఏంటంటే ఒక ఎమోషన్ కాదు, కానీ ఇట్స్ అ వర్బ్, యాక్షన్ వర్డ్ అనమాట. చర్య పదమై ఉంటుందన్నమాట. సపోజ్ మీకు ఒక కాలేజీలో జాయిన్ అవ్వాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాగ ఉన్నారు, ఫ్యాకల్టీ ఎలాగ ఉన్నారు అన్నీ మీరు కనుక్కొని మీరు ఉంటారు. తర్వాత మరి వేరే వాళ్ళు ఇంకొక ఒపీనియన్ ఇస్తారు. ఇంకా డిఫరెంట్ కాలేజెస్ మనం చూస్తాం కదా. అన్ని కాలేజెస్ చూసిన తర్వాత ఏదైతే బెస్ట్ ఉందో మనం ఏం చేస్తాం? దాంట్లో మనము డిసైడ్ అవుతాం కదా. అప్పుడు మనం ఎప్పుడైతే డిసైడ్ అవుతామో దానికి ఏంటంటే మనము ఈ కాలేజ్లో జాయిన్ అవుతాం అని మనం నిర్ణయించుకుంటున్నామో, అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మనం ఏం చేస్తాము? మన మనసుని మార్చుకుంటాం. మనసుని మార్చుకొని ఇంకొక కాలేజ్కి మనం వెళ్ళి ఇక్కడ వెళ్ళాలని అనుకున్నప్పుడు అక్కడ వెళ్ళి మనం ఫీజు పే చేయడము, మన సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయడం, అదంతా కూడా మనం చేస్తాం. మళ్ళీ అక్కడ జాయిన్ అయ్యి అక్కడ మనము రెగ్యులర్గా చదువుకుంటాం. సో దిస్ ఇస్ కాల్డ్ చేంజ్ ఆఫ్ మైండ్. అంటే ఒక్క దాంట్లో నుండి మనము ఇంకొక దానికి మనము వస్తున్నాం అనమాట. యెషయా 53:6 చూడండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును
తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఇక్కడ మనకు ఏమని తెలుస్తుంది? మనం అందరం అంటే ఏంటి? ఈ లోకంలో ఎవరైతే మానవ జన్మం మనం తీసుకున్నామో ప్రతి మానవుడు కూడా ఏంటంటే మనమందరం కూడా ఎలాగ ఉన్నామంట, గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ మనం ఎలాగైనాము పాపులము? మనం పాపం చేసిన తర్వాత పాపులమా, లేకుంటే పాపంలోనే మనము పుట్టామా? మనం పుట్టుకతోనే మనము పాపులం. సో పుట్టుకతోనూ క్రైస్తవులని ఎవరు లేరు ఇక్కడ. సో పుట్టుకతో మనం అందరం పాపులం. మనం ఏ మతంకు చెందిన వాళ్ళం అయినప్పటికీ, ఏ దేశంకు ఏ భాషకు చెందినప్పటికీ మనమందరం కూడా పుట్టుకతోనే పాపులం. ఎలాగ మనం ఇలాగ అయ్యామంటే ఆదాము హవ్వ చేసిన పాపాన్ని బట్టి. ఎప్పుడైతే వాళ్ళు దేవుడు చూపించిన మార్గంలో కాకుండా వేరే మార్గంని వాళ్ళు ఎన్నుకున్నారు కదా, ఏది తినకూడదనే చెప్పిన ఆ ఫలంని తినడం ద్వారా వాళ్ళు ఏమైపోయారంటే, వాళ్ళు దేవుడైతే వాళ్ళని ఎలాగ సృష్టించాడు? పరిశుద్ధులుగానే సృష్టించాడు. కానీ వాళ్ళకు ఒక చాయిస్ని ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ మార్గము, వాళ్ళ ఇష్టమైన మార్గంలోకి వెళ్ళి వాళ్ళు తినకూడదని చెప్పిన ఆ పండుని తినడం ద్వారా వాళ్ళ జీవితము మారిపోయిందనమాట. వాళ్ళు ఏమైపోయారు? పాపులుగా మారిపోయారనమాట. అంటే వాళ్ళ జీవితం, వాళ్ళ నేచర్ అంటే వాళ్ళ స్వభావము పాప స్వభావంగా మారిపోయింది. సో అదేమైపోయిందంటే ఆయనలో నుండి, ఆదాంలో నుండి మన అందరిలో కూడా ఆ పాపము రావడము జరిగింది. సో మనమందరం ఏమైపోయామంటే పుట్టుకతోనే పాపులం. సో ఇప్పుడు ఎవరు కూడా చెప్పడానికి వీల్లేదు నేను ఏ పాపం చేయలేదు కాబట్టి నేను పాపి కాదని. మనం ఆదాం నుండి మనం పుట్టిన వారం అయితే మనం అందరం కూడా పాపులమే. సో అది కాకుండా మనం పాపం చేసినాం, ప్రతి వాడు కూడా పాపం చేసి మన సొంత దారిలో మనము వెళ్ళిపోయాం. దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. దేవునికి మనము లెక్క చెప్పవలసిన అవసరత ఉంది కదా. మనం ఒక ఆఫీస్లో పనిచేస్తున్నామంటే వీఆర్ అకౌంటబుల్ టు అవర్ బాస్. లేకపోతే వాళ్ళు మనకు జీతం ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా మనం వాళ్ళకి ఏం చేయాలి? మనకు చెప్పిన పని మనము చేయాలన్నమాట. అది చేయకపోతే వీఆర్ అకౌంటబుల్. సో దేవునికి కూడా మనం అకౌంటబుల్ అయిపోతున్నాం. ఎందుకంటే దేవుడు ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో మనల్ని సృష్టించాడు. కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడానికి మనకు వీలు లేదనమాట. కాబట్టి మనము ఆదాంతో సహా మనమందరం కూడా ఏం చేసాము? ఒక్కొక్కరు కూడా, ప్రతి వాడు కూడా, మీరందరూ కూడా, మనమందరం కూడా ఏం చేసాము? దేవుని మార్గం నుండి వదిలిపెట్టి వేరే మార్గంలో వెళ్ళిపోయాం. పాపం అంటే ఏంటంటే మిస్సింగ్ ద మార్క్ కదా. ఆ గురిని మనం తప్పిపోవడమే. దేవుడే మనకు గురి అయి ఉండాలి, కానీ దేవుని వదిలిపెట్టి మన ఇష్టానికి, మన స్వయానికి, స్వార్థానికి మనము బానిసలైపోయి మన ఇష్టానుసారంగా మనము వెళ్ళడము, మన సొంత ఇష్టాన్ని చేయడము, ఆ విధంగా మనం దేవుని నుండి దూరం అయిపోయాం. రోమన్స్ 6:23 ఏమందంటే వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపానికి జీతము మరణం. కాబట్టి మనం అందరం పాపం చేశాం కాబట్టి ఆ పాపానికి జీతం ఏంటంటే మరణం. మరి మనం పుట్టుకతో మనం ఈ లోకంకి వచ్చాము. మరి మనము ఏ విధంగా ఇందులో నుండి బయటికి వెళ్తాము? మరణం ద్వారానే వెళ్ళాలి. సో పాపం చేసిన ప్రతి వాడు మరణించాలి. అంటే మరణం అంటే ఏంటి? దేవుని నుండి మనం దూరం అయిపోవడం అనమాట. ఇట్స్ అ సెపరేషన్ ఫ్రమ్ గాడ్. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏమైందంటే దేవుడు ప్రేమమయుడు. సో ఆయన ఏం చేశాడు? ఆయన తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయనలో ఎలాంటి పాపం కూడా లేదనమాట. ఆయన పరిశుద్ధంగా జీవించాడు. ఆయన ఆదాముకు పుట్టినవాడు కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో వచ్చారు కాబట్టి ఆయనలో ఎలాంటి పాపం లేదు. మరి ఆయన ఏం చేశారు? ఆయన ఈ లోకంలో కూడా పరిశుద్ధంగా జీవించి ఆయన శిలువ మరణం వరకు కూడా ఆయన వెళ్ళారనమాట. శిలువ మరణం అంటే శిలువలో ఆయన ఏమయ్యారు? అక్కడ ఆయన మన పాపమంతా కూడా, మన దోషమంతా కూడా, ప్రతి వాని దోషము, ప్రతి మానవుని దోషం కూడా యేసు ప్రభు మీద వేయబడింది. అప్పుడు ఆయన ఏం చేశారు? ఆయన తన సిలువలో ఆయన మరణాన్ని మనం అందరి కొరకై కూడా రుచి చూస్తారనమాట. మనం పాపలం అనేది మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, మనం గ్రహిస్తామో, మనం ఏం చేయాలి? మన పాపంని వదిలిపెట్టి ఇప్పుడు మనము ఎక్కడ వెళ్ళాలి? యేసుక్రీస్తు దగ్గర రావాలి. ఎందుకంటే ఇంకొక మార్గాన్ని మనం ఎన్నుకుంటున్నాం. యేసుక్రీస్తు ఏమన్నారు? యోహాను 14:6 ఏముందంటే నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాలేడు అని యేసు ప్రభు చెప్పారనమాట. సో ఇప్పుడు మార్గంని మనము మార్చుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం ముందుకు ఎలాగ వెళ్ళిపోయినామో మన ఇష్టానికి మనము వెళ్ళిపోయాం, మన పాపంలో మనము వెళ్ళిపోయాం, మన సొంత ఇష్టాన్ని మనం చేస్తూ వచ్చాం. ఇది పాపము అని మనకి ఎప్పుడైతే తెలిసిందో, దీని జీతం మరణం అని ఎప్పుడు తెలిసిందో, ఇప్పుడు మనం ఏం చేయాలా? మనం అది తిరిగేసి యేసుక్రీస్తు దగ్గరికి మనము రావాలం. ఎందుకంటే ఆయన్నే మార్గం, ఆయన ద్వారానే మనము పరలోక రాజ్యానికి, దేవుని దగ్గరికి మనము రాగలం అనమాట. సో అందుకనే మనం ఏం చేయాలంటే రిపెంట్ చేయాలి. సో అన్నిట్లో కూడా ఫస్ట్ విషయం ఎప్పుడంటే యేసుప్రభు ఏమన్నారు? మొదటిగా మనకు తెలుసు కదా, యోహాను బాప్టిజం ఇచ్చే యోహాను అన్నాడు రిపెంట్ అంటే
మారుమనసు పొందండి అని అందరికీ చెప్పాడు. యేసుక్రీస్తు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆయన మినిస్ట్రీ, ఆయన కూడా ఏం చేశారు, దేవుని రాజ్యం సమీపించున్నది, మీరు మారుమనసు పొందండి అని చెప్పారు. ఇంకా ఆయన ఈవెన్ ఆయన డిసైపుల్స్, ఆయన శిష్యులతో కూడా అదే మాట చెప్పారనమాట. అందరికి వెళ్ళి చెప్పండి, మారుమనసు పొంది రక్షణ పొందమని బోధించమని చెప్పారనమాట. సో ప్రతి చోట మనం చూస్తే మొదటిగా చెప్పింది అంటే మారుమనసు పొంది. మారుమనసు లేకుండా మనం దేవుని రాజ్యానికి రాలేం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం అందరం విశ్వసిస్తున్నామని చెప్తున్నాం, కానీ మారుమనసు అనేది మనము పొందాలి. సో ఈ మారుమనసు అనేది ఇది ఒక ఎమోషన్ కాదు, మనం ముందే చెప్పాను కదా, ఇది ఒక ఎమోషన్ కాదు, ఒక ఉద్రేకత కాదు, కానీ ఒక డిసిషన్. ఒక డిసిషన్ అంటే పూర్తిగా మనం దేవునికి సమర్పించుకోవాలి. ఇంకా మన మార్గము క్రీస్తే, మన అంటే గురి క్రీస్తే, ఇంకా ఇటువైపు వెళ్ళడానికి లేదు, కానీ క్రీస్తు వైపే మనము వెళ్ళాలి. దాని కొరకే మనము ఏం చేయాలా, రిపెంట్ అవ్వాలి. మన పాత జీవితం నుండి మారు మనసు పొంది మన డైరెక్షన్ని, దిశని మనము మార్చుకోవాలా. అప్పుడే మనకు ఏం వస్తుందంటే మారు మనసు అనేది వస్తుంది. అది మనం మారు మనసు పొందకపోతే మనం ఏమవుతాము, మన పాపంలోనే మనము చనిపోతాం అనమాట, నాశనం అయిపోతాం. ఒక వాక్యం మనం చదువుతాము, మత్తయి 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. అంటే ఇదే మొదటిగా ఆయన చెప్పారన్నమాట, ఏంటంటే మారు మనసు పొందుమని చెప్పారు. సో ఇప్పుడు మనము ఏం చేయాలి, ఫస్ట్ మనం మారు మనసు పొందాలి. ఇప్పుడు మనమందరం కూడా తీసుకోవాల్సిన ఒక చర్య ఇది, ఇట్స్ అన్ యాక్షన్ అనమాట, అండ్ ఇట్స్ అ డెసిషన్. ఇక ఒక నిర్ణయం అని మనము తీసుకోవాలి. మొదటిగా ఏంటి, మారు మనసు రావాలి, మన మార్గంని తిప్పుకోవాలి. ఇంతవరకు మన మార్గంలో వెళ్ళాం, ఇప్పుడు యేసుక్రీస్తే మార్గం కాబట్టి ఆయననే మనము మన గురిగా అనుకొని మనము ఆయన వైపు రావాలి. మనకు విడుదల లేదు, ఏ విధమైన మనకు విడుదల లేదనమాట, మనకు విడుదల లేదు. మనం యేసుక్రీస్తు వైపు తిరగాల, మన పాత జీవితాన్ని మార్చుకోవాల్సిందే. మార్చుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే విశ్వాసం. సెకండ్ ఏంటంటే విశ్వాసం అనమాట. విశ్వాసం మనం చూసేటప్పుడు మనము యోహాను 6:29 చూడండి. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. యేసు ఏమన్నారంటే ఆయన పంపిన, అంటే తండ్రి పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను అనమాట. సో యేసు ప్రభు ఏమన్నారు, ఎవరైతే యేసుప్రభుని పంపించారు, తండ్రి పంపించారు కదా, తండ్రి అయిన దేవుడు పంపించారు. సో ఆయన మీద మనము విశ్వాసం ఉంచాలి. మారు మనసు పొందిన మనము ఏం చేయాలి, మన సొంతంగా మనల్ని మనం రక్షించుకోలేము కాబట్టి మనం యేసుక్రీస్తు వైపు చూడాలి. యేసుక్రీస్తు మీద మనం విశ్వాసాన్ని ఉంచాలన్నమాట. ఎప్పుడైతే ఆయన మీద మనం విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనకేం దొరుకుతుంది అనేది 6వ అధ్యాయం 41. కుమారుణ్ణి చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమందు నేను వానిని లేపుదును. యేసుప్రభు మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఆయన ద్వారా మనకేం దొరుకుతుందంట, నిత్య జీవం. అంటే మరణంలో ఉన్న మనకు, మరణశిక్ష కలిగిన మనకు దేవుడు ఏమిస్తున్నాడు, నిత్య జీవంని పొందుటకు దేవుడు ఏంటి, అది దేవుని చిత్తము. తండ్రి చిత్తం ఏంటంటే మనకు నిత్య జీవం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. సో ఈ నిత్య జీవం పొందుకోవడానికి కొరకై ఆయన ఏం చేస్తారంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. సో ఆయన మన మరణాన్ని ఆయన తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన మీద మనం విశ్వాసం వస్తే మనకేం దొరుకుతుంది, మనకు నిత్య జీవం అనేది దొరుకుతుంది. సో ఇది ఏంటి, విశ్వాసము. ఆఫ్టర్ రిపెంటెన్స్ అంటే మనం మారు మనసు పొందిన తర్వాత, ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచాలి. ఆయన మన నిమిత్తం మరణించారని, మన పాపం అంతా ఆయన మోసారని, ఆయన మరణించి 3వ రోజు తిరిగి లేచారనేది మనం విశ్వసించినప్పుడు అప్పుడు మనకేం దొరుకుతుందంటే మనకు నిత్య జీవము అనేది మనకు దొరుకుతుంది అనమాట. మూడోదిగా మనం చూస్తే తిరిగి జన్మించుట. తిరిగి ఎలాగ మనము జన్మించగలం. యోహాను 3:5. యేసు ఇట్ల నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసుప్రభు ఏమన్నారు, మీరు నీటి మూలంగాను ఆత్మ మూలముగాను మనము జన్మించాలి. అప్పుడే మనం ఏమవుతామో దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు. ఈ విధంగా మనము జన్మించకపోతే దేవుని రాజ్యం మనం ప్రవేశించలేము. సో మారు మనసు పొందడమే సరిపోదు, మారు మనసు పొంది అక్కడే ఉండిపోవడం కాదు. మనం ఎవరి మీద విశ్వాసం ఉంచాలి, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచాలంటే ఆయన మరణము, ఆయన పాతి పెట్టడం, మళ్ళీ 3వ రోజు ఆయన తిరిగి లేచాడు, ఆయనే దేవుని కుమారుడు అని మన హృదయంలో నమ్మి ఆయన మన నోటితో మనము ఒప్పుకోవాలి. అప్పుడు వాక్యం ద్వారాను, ఆయన ఆత్మ ద్వారాను, అంటే నీటి ద్వారా అంటే దేవుని వాక్యం అంటే సువార్త. ఇది ఏంటంటే ద వర్డ్ ఆఫ్ ఫెయిత్, ద విశ్వాస వాక్యం.
విశ్వాస వాక్యం అంటే యేసుక్రీస్తు రక్షణ గురించిన వాక్యం అనమాట. ఆ విశ్వాస వాక్యంని నమ్మినప్పుడు మనకేం దొరుకుతుందంటే వాక్యం ద్వారాను ఆత్మ మూలంగాను అంటే పరిశుద్ధాత్మ ద్వారాను మనకేంటంటే ఒక నూతన జన్మము కలుగుతుందన్నమాట. ఈ నూతన జన్మ ఇట్స్ అ రియాలిటీ. ఇదేం ఒక ఇమాజినేషన్ కాదు, ఇట్స్ అ రియాలిటీ. మనం ఎప్పుడైతే నేను రక్షణ పొందడానికి ముందు నాకు కూడా తెలియదు అనమాట ఇలాంటి జీవితం ఉందని చెప్పేసి. అంటే కానీ ప్రభు రక్షణ మనల్ని రక్షించిన తర్వాత మనకు నూతన జన్మ కలిగిన తర్వాత ఇట్స్ సచ్ అ జాయ్ఫుల్ లైఫ్ అనమాట. క్రీస్తులో మనము జన్మించాలి. సో ఈ నూతన జన్మము మనకు దొరకడం ద్వారా మనం ఏమవుతున్నాము, సైతాన్ రాజ్యం నుండి దేవుని రాజ్యంలో మనము ప్రవేశిస్తున్నాం అనమాట. సో మీ అందరికీ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఉంది కదా. ఇది ఎంత గొప్ప అంటే ఒక మన జీవిత లైఫ్నే మార్చేస్తుంది. నరకంకు వెళుతున్న మనల్ని యేసుప్రభు ఏం చేశారు, మనము ఈ వాక్యం ద్వారా మనం ఏంటి మన మనసుని మార్చుకొని ఇప్పుడు మనము యేసుక్రీస్తుని మనము విశ్వసిస్తూ ఇంకా మన గురిని మార్చుకొని మనం యేసుప్రభే సమస్తం అని అనుకొని మనం ఆయన మార్గంలో వచ్చి మరి ఆయన ఆత్మ ద్వారాను ఆయన వాక్యం ద్వారాను మనము తిరిగి జన్మిస్తే మనకేమైపోతున్నామంటే మనము మరణం నుండి దాటి నిత్య జీవంలో మనం ప్రవేశిస్తున్నాం. ఇంకా సాతాను రాజ్యం నుండి మనం బయటికి వచ్చి ఇంకా దేవుని రాజ్యము ఇంకా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రాజ్యంలో మనం ఏమవుతున్నామంటే ప్రవేశిస్తున్నాం. సో ఈ విధంగా మనకేమవుతుంది, వీఆర్ హ్యావింగ్ అ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. సో తిరిగి జన్మించడం ఇట్స్ అ మస్ట్. మనం ఇదంతా కూడా ఏది కూడా ఊహ కాదనమాట. ఇదంతా కూడా మంచి డిసిషన్ తీసుకోవడము, ఇంకా ఆయన మార్గంలో నడుస్తానని పూర్తిగా మనం మనసు పూర్తిగా మనం ప్రభువుని అంగీకరించాలి, ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఆయన వాక్యంని శ్రద్ధగా వినడం ద్వారా ఆయన ఆత్మ ద్వారా ఆయన మన హానెస్టీని దేవుడు చూస్తాడు. మన హృదయంని చూసే దేవుడు. మన హృదయంలో ఎంత మనము పూర్తిగా మనం దేవునికి సమర్పించుకున్న దేవుని చూసినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే మనల్ని ఒక నూతన జన్మంని ఒక నూతన సృష్టిగా మనల్ని మారుస్తారనమాట. ఎప్పుడైతే మన నూతన సృష్టిగా మారుతామో అప్పుడు ఏమవుతుందంటే మనకు దేవుని పిల్లలగుటకు దేవుడే మనకేమిచ్చాడు, అధికారం ఇచ్చారు. హీ గేవ్ us the power to become the children of God. John 1st chapter 12th verse. సో ఆ విధంగా దేవుడు మనల్ని మార్చడానికి వీలుంటుందన్నమాట. సో ఈ విధంగా మనము నూతన జన్మంని మనం పొందుతాం. ఇదంతా ఏంటంటే మూల ఉపదేశంలో ఇదంతా కూడా ప్రాక్టికల్గా మన జీవితంలో జరగాలి. ఇట్స్ నాట్ జస్ట్ ఉపదేశం అంటే ఒక కాన్సెప్ట్ కాదు నేను చెప్పేది, ఇదంతా కూడా నిజంగా మన జీవితంలో జరగాలన్నమాట. సో ఈ విధంగా మారు మనసు పొంది యేసుప్రభు మీద విశ్వాసం ఉంచి మరి ఆయన వాక్యం ద్వారాను ఆయన మా ఆత్మ ద్వారాను మనము తిరిగి జన్మించినప్పుడు అప్పుడు తిరిగి జన్మించినప్పుడు ఏమవుతుందంటే దేవుని ఆత్మ మన ఆత్మతో ఏమవుతుందంటే మనం దేవుని బిడ్డలము దేవుని కుమారులం అని చెప్పేసి మనతో సాక్ష్యము పలుకుతారనమాట పరిశుద్ధ. సో దట్ వీ నో సో వీ నో ఇట్ అనమాట. మనకు బాగా తెలుస్తుంది ప్రభుని మనం ఇంకా తెలుసుకున్నాం. నూతన జన్మం పొందామంటే మనం ప్రభుని తెలుసుకున్నాం, నూతన జీవం మనలో ప్రవేశింపబడింది. సో ఇలాగ జరిగిన మనకేం జరుగుతుందంటే రక్షణ కలుగుతుంది అనమాట. సో సాల్వేషన్, 4th ఈజ్ ద సాల్వేషన్, రక్షణ మనకు కలుగుతుంది. సో ఈ విధంగా యేసుప్రభువే ఏంటంటే ఒక ద్వారమై ఉన్నారన్నమాట, ఒకటే ద్వారం, ఇంకా వేరే అనేక ద్వారాలు లేదనమాట. సో ఇక్కడ మనం చూస్తే యోహాను 10వ అధ్యాయము 9వ వచనంలో చూడండి, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును అని వాక్యం సెలవు. సో యేసుప్రభువే ద్వారమై ఉన్నాడు. పరలోక రాజ్యానికి మనం రావాలంటే ఎవరి ద్వారము? యేసుక్రీస్తే ద్వారం. ఇంకా అనేక ప్రవక్తలు కూడా వచ్చారు, కానీ వాళ్ళ ద్వారా కాదు, యేసుక్రీస్తు మీద మనము విశ్వాసం ఉంచాలి. ఆయనే ద్వారం. ఆయన మరణం ద్వారా మనకేం ఒక ద్వారంని దేవుడు సృష్టించాడు అనమాట. సో ఆయన మరణం ద్వారా అంటే ఇప్పుడు ఇట్ హస్ బీన్ డన్ ఇండైరెక్ట్లీ. ఇప్పుడు మనం మరణించడానికి మన స్థలంలో యేసుక్రీస్తు మరణించారు. సో మనం ఎప్పుడైతే అది నమ్మి మనం వస్తున్నామో ఆయన మరణం ద్వారా మనం ఏమొస్తున్నాము, మనం కూడా మరణిస్తున్నాము, మనం కూడా దేవుని రాజ్యంలో మనం ఏం చేస్తున్నామంటే ప్రవేశిస్తున్నాం అనమాట. ఏ విధంగా యేసుప్రభు మరణించి తిరిగి లేచాడో అదే రిజరెక్షన్ పవర్, అదే పునరుద్ధాన శక్తితో పునరుద్ధ జీవము మనలో ప్రవేశింపబడడం ద్వారా మనకేం దొరుకుతుంది, మనకు రక్షణ దొరుకుతుంది. సో ఇన్ దట్ వే వాట్ హ్యాపెన్స్ ఇస్, ఈ లోకంలో అంటే ఈ లోకం ఎలాంటిదంటే ఇట్స్ అ కరప్ట్ వరల్డ్ కదా, ఈ పాపంతో నిండిన ఈ లోకం వరల్డ్ అంటే లోకం, ఆ లోకం నుండి మనం వేరై మనం జీవించాలని ఉంది కదా వాక్యంలో. సో ఆ లోకం నుండి మనం వేరై దేవుని రాజ్యంలో మనం దేవుని బిడ్డలుగా మనము రక్షణ పొందుతామన్నమాట. దిస్ ఇస్ ద 4th ఇంపార్టెంట్ అంటే డాక్ట్రిన్ అనమాట. సో 5th, ఈ విధంగా రక్షణ పొందిన మనము మారు మనసు పొంది యేసుప్రభువు మీద విశ్వాసం ఉంచి తర్వాత మరలా తిరిగి జన్మించడం ద్వారాను ఇంకా రక్షణ పొందిన మనము ఏం చేయాలంటే నీటి ద్వారా మనము ముంచడం ద్వారా మనము బ్యాప్టిజం తీసుకోవాలి. అది యేసుప్రభు ఇచ్చిన ఆజ్ఞ. యేసుప్రభు కూడా బ్యాప్టిజం తీసుకున్నారు,
ఎందుకు? ఆయన ఒక మాదిరిగా ఉండడానికి. ఆయనలో ఎలాంటి పాపం లేదు, కానీ మన కొరకే ఆయన మరణించారు కాబట్టి పరిశుద్ధైన ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేశారు? తండ్రికి లోబడి ఆయన మన పాపం నిమిత్తమే ఆయన కూడా ఏం చేశారు? ఆయన బ్యాప్టిజము తీసుకున్నారు. బ్యాప్టిజం ఎవరు మొదలుపెట్టారని చూస్తే బ్యాప్టిజం ఇచ్చే యోహాను బ్యాప్టిజం మొదలుపెట్టారు. తర్వాత యేసుక్రీస్తులో బ్యాప్టిజం తీసుకున్నారు. అదే కాకుండా మనం చూస్తే ఆయన శిష్యులకు కూడా చెప్పారనమాట. ఈ విధంగా సువార్త ప్రకటించి విశ్వసించిన వారికి ఏమి ఇవ్వాలి? బ్యాప్టిజం ఇవ్వాలి. సో అది ఏంటంటే నీటిలో ముంచి వాళ్ళని లేపుతారనమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వాళ్ళు బ్యాప్టిజం ఇవ్వాలి. ఎందుకంటే తండ్రి పంపకపోతే యేసుక్రీస్తుకి లోకంకి రారు. యేసుక్రీస్తు ఏంటి? ఆయన తండ్రి చెప్పారు కాబట్టి ఆయనకు లోబడి ఆయన మరణించారు. తర్వాత తండ్రి పంపించిన పరిశుద్ధాత్మని అనుగ్రహించారు. సో తండ్రి కుమార పరిశుద్ధాత్మని మనం ఈవెన్ యేసుప్రభు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు కూడా మనం చూసాం కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మని అక్కడ మనం చూసాం. సో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే మనము బ్యాప్టిజం తీసుకోవాలి అనేది ఉందన్నమాట. సో ఆ విధంగా మనము బ్యాప్టిజం అనేది తీసుకోవాలా. మనము ఈ చిలకడ అదంతా ఉంది కదా, స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం, అదంతా కూడా సరి అయింది కాదు. సో యేసుప్రభు ఏం మనకు ఆజ్ఞాపించారో అదే మనము చేయాలి. సో ఈ విధంగా ఇదంతా చేసిన వాళ్ళు ఎప్పుడైతే మారు మనసు పొంది విశ్వాసం ఉంచి మళ్ళీ తిరిగి జన్మించి ఇంకా రక్షణ పొందిన వాళ్ళు బ్యాప్టిజం తీసుకోవాలి అని వాక్యము సెలవిస్తుంది. సో ఇక్కడ మనము చూస్తే జాన్ 3:22, యోహాను 3:22లో మనం చూస్తున్నాము. యేసుప్రభువే ఆయన శిష్యులకు చెప్పారనమాట, మీరు వెళ్ళి బ్యాప్టిజం ఇవ్వమని చెప్పారు. సో అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బ్యాప్టిజం ఇచ్చుచు ఉండెను. అంటే అక్కడ ఆయన శిష్యుల ద్వారా, యేసుప్రభు బ్యాప్టిజం ఇవ్వలేదు కానీ ఆయన శిష్యుల ద్వారా ఆయన ఏం చేశారంటే బ్యాప్టిజం అందరికీ, చాలామంది వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరైతే మారుమనసు పొంది వచ్చారో వాళ్ళకి బ్యాప్టిజం ఇవ్వడము జరిగిందనమాట. సో ఇట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ జీసస్. వాట్ వీ వాంట్ టు టెల్ యూ ఎస్టాబ్లిష్ హియర్ ఇస్, ఇది యేసుప్రభు ఇచ్చిన ఒక ఉపదేశము. ఈవెంత బ్యాప్టిజం కూడా నీటిలతో ముంచడం ద్వారా జరిగే బ్యాప్టిజం. తర్వాత మనం చూస్తే ఎంతమంది అయితే ప్రభుని అంగీకరించారో, యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఎవరైతే ఎంతమంది అయితే ప్రభుని అంగీకరించారో వాళ్ళందరూ కూడా సంఘంలో చేర్చబడినారని రాయబడింది. సో ఇదంతా కూడా ఏంటి? పరిశుద్ధాత్మ ద్వారా జరిగే విషయాలు అనమాట. తర్వాత 6th, 6వ ఉపదేశం ఏంటంటే బ్యాప్టిజం బై హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో మనము అభిషేకం పొందాలి. పరిశుద్ధాత్మ అభిషేకం కూడా మనము పొందుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకు? మనము మరి రక్షణ పొందాం కదా, సరిపోతుంది కదా, మరి పరిశుద్ధాత్మ అభిషేకం మనకు ఎందుకు అని చాలామంది చెప్తారు. కానీ బైబిల్ డాక్ట్రిన్ ఏంటి, యేసుక్రీస్తు డాక్ట్రిన్ ఏంటి అని చూస్తే పరిశుద్ధాత్మ అభిషేకం కూడా మనం పొందాలి. మనందరికీ తెలుసు కదా, యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి ఆజ్ఞాపించారు. ఏమని? యెరూషలేములో ఉండి మీరు ఏం చేయాలి? పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు తండ్రి వాగ్దానం చేసిన ఆదరణకర్త నేను పంపిస్తాను, ఆయన మీలో వచ్చినప్పుడు మీరు శక్తి పొంది నా కొరకై సాక్షులుగా ఉంటారని యేసుప్రభు చెప్పారు. సో ఆ విధంగా ఉన్నప్పుడు మనం అందరం కూడా ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకోవాలా. ఎందుకు పొందుకోవాలా అంటే యేసుప్రభు కూడా మనం చూస్తే యేసుప్రభు కూడా పరిశుద్ధాత్మతోనే జన్మించారు. మనం కూడా మళ్ళీ తిరిగి జన్మిస్తాం. తర్వాత యేసుక్రీస్తు మళ్ళీ ఎందుకు పరిశుద్ధాత్మతో నింపబడినారు? సైతాన్ ద్వారా శోధించబడడానికి ముందు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన కూడా పరిశుద్ధాత్మతో నింపబడినారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకం అంటే పావురం వలె ఆయన మీద వచ్చి దిగి వచ్చినప్పుడు ఆయన కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆయన శక్తి పొంది ఆయన ఏం చేశారు? సైతాన్ని జయించాడు, ఇంకా అనేక కార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు, స్వస్థతని అనుగ్రహించాడు, మరి మిరాకిల్స్ని, ఇంకా మరి దురాత్మ శక్తుల్ని కూడా ఆయన వెళ్ళగొట్టడము, ఇంకా చాలా కార్యములు ఆయన చేస్తారనమాట. సో ఆ విధంగా అంటే పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి విశ్వాసికి కావాలి. ఎందుకంటే ఆయన మనకు అనుగ్రహించిన ఒక వాగ్దానం. అది దేవుడు మనకి ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అవన్నిటికీ మనకు హక్కు ఉందన్నమాట. మనం ఏం చేయాలా? మనం అడుగుమనే ప్రభువు చెప్పాడు. సో ఇక్కడ మనము చూస్తే పరిశుద్ధాత్మ లేకుంటే మనము పరిశుద్ధాత్మని ఆదరణకర్త అంటారు, ఆయన సర్వ సత్యంలో నడిపిస్తారని చెప్తారు. ఇంకా పరిశుద్ధాత్మ లేకుంటే మనం ఈ లోకంలో మనం జయ జీవితము జీవించలేమన్నమాట. పరిశుద్ధాత్మ అభిషేకం మనకు చాలా అవసరం. యోహాను 14:16 నేను తండ్రిని వేడుకుందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని చెప్పారనమాట. సో యేసుప్రభుయే ఇదంతా చెప్పింది యేసుప్రభు. ఇప్పుడు యేసుప్రభు ఉపదేశంని మనము పాటించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు మనం ఏం చేయాలా? మనం రక్షణ పొందిన మనము
బ్యాప్టిజం తీసుకున్న మనము పరిశుద్ధాత్మను కూడా మనము పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం మనము పొందుకోవాలన్నమాట. అప్పుడు మనం ఏమవుతాము, మనము శక్తి పొంది ఆయన కొరకే మనం ఏమవుతాము, సాక్షులుగా ఉంటామన్నమాట. అట్లాగా ఉండడం, సాక్షులుగా ఉండాలి. ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా అనేక కార్యములు కూడా మనము మన ఆత్మీక జీవితంలో చేయడానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మ ద్వారానే మనకు సహాయము చేస్తారనమాట. అదేవిధంగా 26వ వచనం కూడా 14వ అధ్యాయమే 26వ వచనం కూడా చూద్దాం. యోహాను, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. సో పరిశుద్ధాత్మ అవసరత మనకి ఎంత ఉంది. సో ఆయన ఆదరణకర్తగా మనతో ఉండి మనకు జ్ఞాపకం చేస్తారన్నమాట. ఆయన చెప్పిన మాటలంతా కూడా మన జ్ఞాపకానికి తీసుకొస్తారు. సో ఆత్మ ద్వారా మనం నడిపింపబడాలి. శరీర ప్రకారంగా మనం పుట్టిన మనము ఇప్పుడు శరీరంని వదిలిపెట్టి, శరీర క్రియల్ని వదిలిపెట్టి, శరీర స్వభావాన్ని వదిలిపెట్టి ఇప్పుడు మనం ఆత్మ ద్వారా మనము జీవించవలసిన వారమై ఉంటున్నాం అనమాట. సో ఇది పరిశుద్ధాత్మ అనేది దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గిఫ్ట్ అనమాట, ఒక ఈవై ఉందన్నమాట. తర్వాత 7వదిగా మనం ఏం చేస్తామంటే, ఇదంతా మనం పొందుకున్న మనము ఇప్పుడు ఏం చేయాలా, మనం మారు మనసు పొందాం కదా, మనము రక్షణ పొందాము, బ్యాప్టిజం కూడా తీసుకున్నాం, పరిశుద్ధాత్మ నింపబడినాము, విశ్వాసంలో ఉన్నాం, విశ్వాసులైనాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి ఆత్మ ఫలములు ఫలించాలి. ఆత్మఫలం మనం ఫలించాలంటే మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తులో మనము నిలిచి ఉండాలి. ఆయన వాక్యంలో, ఆయన ఆత్మలో మనం నిలిచి ఉంటే మనం ఏం చేస్తామన్నమాట, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఒక ద్రాక్ష వల్లి అయి ఉన్నాడు, మనము ఆయన తీగ. అంటే దిస్ ఇస్ ద రిలేషన్షిప్ అనమాట. ఒక విశ్వాసికిను క్రీస్తుకున్న ఒక రిలేషన్షిప్ సంబంధం ఎలాగుంటుంది. నేనే నిజమైన ద్రాక్షావల్లి అన్నాడు కదా, ఆయన ద్రాక్షావల్లి అయి ఉంటే మనము ఆయనలో నుండి వచ్చిన తీగలం అనమాట. ఆయనలో నుండి వచ్చిన అంటే ఆయనలో నుండి వచ్చే గ్రోత్, అది అందులో వచ్చిన ఒక గ్రోత్ల నుండి ఆత్మఫలంని ఫలించాలి. ఆత్మఫలం మనకు అందరికీ తెలుసు కదా, గలతీయులు 5వ అధ్యాయం 22వ వచనంలో మనము చదవచ్చు. సో మెయిన్ ఏంటంటే, ఫస్ట్ ఫలం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమలో మనము ఎదగాలన్నమాట. ఆ ప్రేమ ఉంటే సమస్తం కూడా మనలో పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇది మనం ఎక్కడ దొరుకుతుంది, యోహాను 15వ అధ్యాయము 1 నుండి 14 వరకు మీరు చదవాలి. తర్వాత ఇదంతా పొందుకున్నాం మనము. ఇప్పుడు మనం ఏంటంటే క్రైస్తవులం అంటే ఏంటంటే వీఆర్ నాట్ సాధుస్ కాదు, మనం వీఆర్ నాట్ మాంగ్స్, ఏదో ఒక సాధు సన్యాసిలాగా ఎక్కడో పోయి హిమాలయాలో ఉండడం అలాంటిది కాదు. మనం ఈ లోకంలో ఉండే సైతాన్ని మనం జయించాలి, ఈ లోకంలో ఉండే లోకాన్ని జయించాలి, ఈ శరీరంలో ఉండి శరీరాన్ని జయించాలి. ఇవన్నీ చేయడానికి మనకు ఎక్కడి నుండి శక్తి వస్తుంది? ఆల్ బికాస్ పరిశుద్ధాత్మ ఒక నియమం, ఆత్మ నియమం మనలో ఉంది కాబట్టి మనము జయించగలం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మొదటిదిగా ఏంటి, దేవుని ప్రేమ మనలో ఉండాలి. యేసుక్రీస్తు ఏ విధంగా ఆయన ప్రేమను చూపించాడు? గాడ్ ఈజ్ లవ్ కదా, దేవుడు ప్రేమే అయి ఉన్నాడు. మరి ఆయన శిష్యులైన మనము ఏ విధంగా ఉండాలి? మనం కూడా ప్రేమలో మనము దినం ఏమవ్వాలంటే ఎదగాలన్నమాట ప్రేమలో. సో ప్రేమ అంటే ఏంటంటే స్వయానికి ఆపోజిట్. ప్రేమ అంటే స్వయానికి ఆపోజిట్, సెల్ఫ్లెస్నెస్. ఈ స్వయాన్ని బట్టి సమస్తం వస్తుంది. ఆ స్వయము యేసుక్రీస్తులో మరణించింది మనకు. సో యేసుక్రీస్తు మనకి ఇప్పుడు ఏమయ్యారు? ఆయన మన హృదయంలో, మన హృదయం అనే సింహాసనంలో ఆయన రాజుగా కూర్చోవాలి. మన స్వయము యేసుక్రీస్తు సిలువలో ఆయన చంపివేశారనే విశ్వాసం మనము కలిగి ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే యేసు ప్రభు మన హృదయంలో ఉన్నప్పుడు ఆయన ప్రేమమయుడు కాబట్టి మనం కూడా ఆ ప్రేమని వేరే వాళ్ళకి, మనం తీగలం కదా, ఆయన తీగలమై ఉన్నాం కదా, మరి అలా ఆయన తీగలుగా ఉన్నప్పుడు మన ద్వారా వేరే వాళ్ళకి ప్రేమ వెళ్ళాలన్నమాట. సో ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక స్వభావం. అది దేవుని నుండి వచ్చేది, ఈ లోకం నుండి వచ్చేది కాదు. అది ఒక అన్కండిషనల్ లవ్ అనమాట. ఒక కండిషన్తో కాదు, అంటే స్వార్థంతో ఒకరిని ప్రేమించడము చాలామంది చేస్తూ ఉంటారు. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఏంటంటే ఈవెన్ మన శత్రువుల్ని కూడా ప్రేమించమన్నాడు. శత్రువుల్ని ప్రేమించు, మిమ్మల్ని హింసించే వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయండి. ఒకరు మిమ్మల్ని కర్స్ చేస్తే, అంటే శపిస్తే వాళ్ళని మీరు ఆశీర్వదించండి. ఒకరు 1 మైల్ నాతో నడవమంటే 2వ మైల్లో మీరు నడవండి. ఇదంతా మనము చదివాం కదా, 5వ అధ్యాయము, మత్తయి 5వ అధ్యాయంలో మనం చదివాం కదా యేసుప్రభు ఉపదేశనాలు. ఇదంతా కూడా ఇప్పుడు మన జీవితంలో రావాలన్నమాట. సో రావాలంటే మనం ఏ విధంగా నడవాలి, ఏ విధంగా జీవించాలంటే దేవుని మీద, ఆత్మ మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి మనం జీవించాలి. మన మీద కాదు, మన శక్తితో మనం ఏది కూడా చేయలేం. మనమందరం కూడా దేనికి పనికిరాని వాళ్ళమే. కానీ దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి మనము ఆ విధంగా చేయగలం అనమాట. లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ షెడ్ అబ్రాడ్ ఇన్ అవర్ హార్ట్స్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరింపబడి ఉంది అని మనము
రోమా 5వ అధ్యాయాలు మనము చదువుతాం. సో ఆ విధంగా మనం చూస్తే ఆ ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఇదనమాట. అది కాకుండా యేసుప్రభు ఏమన్నారు, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. ఎందుకంటే లోకంలో మనకు ప్రేమ దొరకదు, లోకం మనల్ని తిరస్కరించింది, మనల్ని రిజెక్ట్ చేసేసింది. ఇంకా ఎందుకంటే మనం ప్రభుని వెంబడిస్తున్నాం కాబట్టి ఇప్పుడు నుండి ఏమంటుంది లోకము, మీరు మా వాళ్ళు కారు. అందుకనే మనకు ఏమంటే దేవుడు మనల్ని ఏమంటున్నారు అంటే ఒకరిని ఒకరు మీరు ప్రేమించుకోండి అని ప్రభు చెప్తున్నారనమాట. సో మనం ఒకరిని ప్రేమించాలి, మన శత్రువులను మనం ప్రేమించాలి, మనం దేవుణ్ణి అన్నిటిగా ఎక్కువగా ప్రేమించాలి. దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించి మీ పొరుగు వారిని మీ వలె మీరు ప్రేమించాలి, శత్రువుల్ని కూడా మనము ప్రేమించాలి. ఇదంతా ఎలాగ సాధ్యము? ఇదంతా కూడా ఆత్మ ద్వారా సాధ్యమవుతుంది. ఇట్ ఈస్ నాట్ అదర్వైజ్. సో ఇట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ మిరకులస్ లైఫ్. ఒక రక్షణ పొందామంటే ఇట్స్ అ మిరకుల్. వేరే వాళ్ళకు అర్థమైపోతుంది, మీరు ఫలించే ఫలము ద్వారా మీరు ఎలాంటి వారని తెలుస్తుంది అనమాట. సో ఒట్టి మాట వలన కాదు, దేవుని రాజ్యం ఏంటంటే నీతియు, సమాధానము, పరిశుద్ధాత్మందు ఆనందం అన్నీ కూడా మనకు ఉండాలి. తర్వాత మనకు ఈ ఆనందం దేవుడు మనకి ఇస్తాడు. సో ఆ విధంగా ఆనందం ఇస్తాడు కాబట్టి మనము స్వయాన్ని మనము ఎంత మాత్రం కూడా సంతోషపరచవలసిన అవసరం లేదు. వీ హ్యావ్ టు మార్టిఫై అవర్ ఫ్లెష్. ఈ విధంగా మనం ఉండడం ద్వారా లోకం ఏమని అంటారంట, వీళ్ళు దేవుని బిడ్డలు అని గుర్తిస్తారు. సో ఇట్ ఈస్ లవ్ దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అదర్ పీపుల్ టు రికగ్నైజ్ దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సో దేవుని ప్రేమ అది స్పెషల్గా ఉంటుందన్నమాట. తర్వాత యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థన ఎక్కువగా చేస్తారు. ఇదంతా కూడా ప్రాక్టికల్గా మనం రక్షణ పొందిన మనము ఏమేమి చేయాలా అనే విషయం అన్నమాట. సో ప్రేయర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రేయర్ అంటే ప్రార్థన, దేవునితో మనకు సంబంధం. సో దేవుడు మనతో ఎలాగ మాట్లాడతాడు? దేవుని వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మాట్లాడతాడు. మనము దేవునితో ఎలాగ మాట్లాడతామంటే మనం ప్రార్థన ద్వారా, మనము రెగ్యులర్గా మనము ప్రార్థన అనేది కొంచెం సమయం మనము డైలీ మనం ఏంటంటే కేటాయించాలన్నమాట. 1 గంట 2 hours అలాగా మనం ప్రభు కొరకు మనము స్పెండ్ చేయాలి, వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలా. ఈ విధంగా వాక్యం చదివి దాని మీద మన విశ్వాసం ఉంచినప్పుడు మనకు చాలా బలము, శక్తి మనకు కలుగుతుందన్నమాట. సో ప్రార్థన చాలా చాలా ఇంపార్టెంట్. జీసస్ ఆయన దేవుని కుమారుడై ఉన్నప్పటికీ ఈ లోకంలో శరీరరీతిగా వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు? దేవునితో సహవాసం లేకుండా ఒక్క దినం కూడా ఆయన ఉండలేదన్నమాట. ఆయన రాత్రి అంతా కూడా ప్రార్థనలో ఉన్నారు. మార్నింగ్లో ఆయన అనేక కార్యాలు చేస్తారనమాట. సో దేవుని కొరకు మనం జీవించాలంటే తప్పకుండా దేవునితో మనకు సహవాసం ఉండాలి. దేవుని ఆత్మదేవుడు మనకు అనుగ్రహించాడు, ఆయన ఎప్పటికీ మనలో ఉంటారనమాట, పరిశుద్ధాత్మదేవుడు. సో మనము దేవుని దగ్గర ఆత్మ ద్వారా ప్రార్థన ప్రభు దగ్గర చేస్తూ ఉండాలన్నమాట. థర్డ్లీ ఇంకా ఏంటి? లాంగ్ సఫరింగ్ అండ్ పీస్. అంటే మనకేముండాలి? చాలా ఓపిక ఉండాలి. ఇంకా శ్రమలు, కష్టాలు మనకు వచ్చినప్పుడు కూడా దాన్ని మనము ప్రభు ప్రేమని బట్టి మనము భరించాలన్నమాట. సో అది కూడా మన జీవితంలో జరగాలి. సో మనకు అగెయిన్స్ట్గా చాలామంది వచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తాము? అందరితో కూడా మనము సమాధానంతో ఉండడానికే ప్రయత్నం చేయాలి. అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు మనల్ని ఎదిరించిన మనము వాళ్ళతో ఏం చేయాలి? చాలా ప్రేమతోనే మనం ఉండాలి. వాళ్ళు మనల్ని కొట్టారు కాబట్టి మనం కూడా వాళ్ళని కొడతామనే పని మనము చేయకూడదు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవుని బిడ్డల వల్లే మనము జీవించాలన్నమాట. సో ఇట్స్ లాంగ్ సఫరింగ్ అండ్ పీస్. ఏమంటే పీస్ అంటే సమాధానం. వాక్యంలో మనం ఏముంది? సమాధానం పరిచేవాడు దేవుని కుమారులు అనబడుదురు కదా. మనం సమాధాన పరిచేవాళ్ళంగా మనం ఉండాలి, కానీ ఒకరికొకరి మనకు ఎలాంటి అంటే ఎనిమిటీని మనము పెంచుకోకూడదు అనమాట. కానీ సత్యంని మాత్రం మనము చెప్పాలి అట్ ఎనీ కాస్ట్. దాని కొరకు అక్కడ కాంప్రమైజ్ చేయడం కాదు. సో ఫోర్త్లీ మనకేముంటే దేవుడు మనకు అనేక తలాంతులు ఇచ్చాడు కదా. దేవుడు మనకు కొంతమందికి మంచి ఎడ్యుకేషన్, చదువు ఉండొచ్చు, కొంతమందికి చాలా డబ్బులు ఉండొచ్చు, ఇంకా కొన్ని అనేక విధమైన పరిశుద్ధాత్మ వరాలు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. సో ఈ వరములని మనం ఏంటి? దేవుని మహిమార్థమై వాడుకోవాలి, సంఘం అభివృద్ధి కొరకై మనము వాడుకోవాలన్నమాట. సో ఈ తాళంతుల్ని మనం ఎక్కడ కూడా మనము మూసిపెట్టొద్దు, కానీ దీన్ని వాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో వీ హ్యావ్ టు ట్రేడ్ ద టాలెంట్స్. దేవుడిచ్చిన టాలెంట్స్ని మనం ఏం చేయాలి? వాడితే అప్పుడు దేవుడు మనకేమిస్తాడు? దేవుని రాజ్యంలో మనం వెళ్తాం కదా. ఆ 7 years పీరియడ్లో, ఆ పీరియడ్లో మనము దేవునితో మధ్యాకాశంలో దేవుడు మనకు ఏమిస్తాడు? బహుమానములు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు ఎంతో న్యాయవంతుడు అనమాట. సో మనం దేవుని కొరకు ఏదైతే మనం స్పెండ్ చేస్తామో, మన టైము, మన మనీ, మన టాలెంట్స్, మనకేమేమి దేవుడు ఇచ్చాడో అదంతా కూడా కొరకు దేవుడు మనకేమిస్తాడు? ఒక రివార్డ్ అనేది ఇస్తాడనమాట. మనకు దానికి ఒక బహుమానం ఇస్తాడు. కానీ మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ఈ విధంగా మనము చేయాలి అన్నమాట. తర్వాత ఇంకా యోహాను 15వ అధ్యాయము 1 నుండి 8 వరకు మనం చూస్తే, ఇప్పుడే మనం చదివాం కదా. యేసు ప్రభు ఏమన్నారు? నేనే
నిజమైన ద్రాక్షావల్లి, మీరు తీగలై ఉన్నారు అని చెప్పారు. సో ఆయనలో మనం నిలిచి ఉండడం ద్వారా మనకేం దొరుకుతుంది? మనం కూడా ఆత్మఫలంని ఫలించడానికి వీలుంటుందన్నమాట. సో ఆత్మఫలములు ప్రేమ, లవ్, జాయ్, పీస్ అవన్నీ ఉన్నాయి కదా. మనం గలేషియన్స్ 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే 22, 23లో మనం చూడొచ్చు. మనము ఆత్మఫలం ఫలించడము చాలా చాలా అవసరం. ఇది మనం ఎలాగా మనము ఫలించగలము అంటే, ఆయన మరణంలో మనము పాలు పొంది, ఆయనతో పాతిపెట్టబడి, ఆయన పునరుద్ధానంలో మనం కూడా పాలు పొంది, పరిశుద్ధాత్మ ద్వారా, అంటే మనం స్వయానికి మరణించినప్పుడే మనము ఆత్మఫలం ఫలించగలం. స్వయం ఉంటే ఇంకా ఆత్మఫలం రాదు. ఇంకా స్వయంని మనం ప్లీజ్ చేస్తామనుకోండి, ఆత్మఫలం రాదు. సో వీ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్. సో యేసుప్రభువు తాను ఏం చేశారు? బలిగా అర్పించుకున్నాడు అనమాట. సో ఆ విధంగా మనం కూడా ఏంటి, శరీరాన్ని దేవునికి యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్, అంటే దేవునికి మనము అప్పగించుకోవాలన్నమాట. అప్పుడు దేవుడు ఏంటి, మన ద్వారా చాలా గొప్ప కార్యం చేస్తాడు. ఇంకా దేవుని ప్రేమ మన ద్వారా వేరే వాళ్ళకు వెళ్ళడానికి వీలవుతుందన్నమాట. ద 6th one ఇస్ Matthew 10:32 and 33. మీరు చదివితే ఏమైందంటే, మనము యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యము పబ్లిక్గా, ఓపెన్గా మనం ప్రభు కొరకే సాక్షులుగా ఉండాలి. యేసుక్రీస్తు మన కొరకే మరణించారు. అందరూ పాపులందరికీ కూడా చెప్పవలసిన అవసరత కూడా మనకు ఉందన్నమాట. అంటే సువార్త చేయాలి అంటే పబ్లిక్గా ఒప్పుకోవాలి. మనం పబ్లిక్ అంటే ఓపెన్గా, మనం బహాటంగా మనం ఎప్పుడైతే ప్రభువుని మనము ప్రకటిస్తామో, అప్పుడు మన ఫ్రెండ్స్తో, మన కాలేజ్ ఫ్రెండ్స్తో, స్కూల్ ఫ్రెండ్స్తో, మన ఆఫీస్లో ఎక్కడ ఉన్నప్పటికీ మనము ప్రభు కొరకే మనం సాక్షిగా ఉండాలా. మన జీవితం ద్వారా దేవుని ప్రేమని మనము చూపించాలా. మన జీవితం ఏ విధంగా పరిశుద్ధంగా ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు ఇంకేంటి, ప్రభు వైపు ఆకర్షింపబడాలన్నమాట. సో ఆ విధంగా మనము టెస్టిఫై చేయాలి. యేసుక్రీస్తు ప్రభు కొరకు మనం ఏం చేయాలంటే, ఆయనే రక్షకుడు, లోకరక్షకుడు, ఆయన ద్వారానే మనకు రక్షణ ఉంది అనేది మనము ప్రకటించాలి. దాని ద్వారా మనకి చాలా ఏమొస్తుంది, హింసలు వస్తాయి. కానీ హింసలు వచ్చినా పర్లేదు, కానీ మనమైతే ఆ సత్యంని ఉన్నట్టు చెప్పాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట. సో ఈ విధంగా రక్షణ పొందిన మనము ఏం చేయాలి, మనము పరిశుద్ధమైన జీవితం కూడా జీవించాలన్నమాట. ఇప్పుడు మనం పాపం నుండి మనం బయటకు వచ్చేస్తాం, ఇంకా పాపం ఇంకా చేయడానికి వీల్లేదనమాట. ఇప్పుడు ఏంటి, మనము మారుమనసు పొందాం కాబట్టి యేసుప్రభుని వెంబడించాలా. ఇంకా మన గురి ఎవరు? యేసుక్రీస్తు. ఇంకా పాపం కాదు, లోకం కాదు, అంత మనల్ని ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట. సైతాను మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటాడు, మనల్ని శోధిస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా మనకేంటి, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దేవుడు మనకు సహాయం చేయడానికి ఉన్నాడు. ఇంకా యేసుక్రీస్తు తండ్రి కుడిపాక్షంలో మన కొరకు ఏం చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట. హీఈస్ అవర్ హై ప్రీస్ట్, గ్రేట్ హై ప్రీస్ట్. ఆయన మహాయాజకుడుగా ఆయన మనకు ముందుగా వెళ్ళి మన కొరకై ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. సో అన్ని అంటే హోల్ హెవెన్ ఈజ్ ఫర్ యూ. దేవుడే మీ పక్షంగా ఉన్నాక మీకు విరోధి ఎవరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనము దేవుని మీద ఆధారపడి, ఇంకా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం ఏం చేయాలంటే, మనకు దేవుడు ఆదరణ మనకు కలిగిస్తాడు. శ్రమలు వచ్చినప్పుడు మనకు దేవుడు ఏమిస్తాడు, ఆదరణని మనకు కలిగిస్తాడు. సో ఇవంతా మనము పొందుకుంటే మనము ఏమవుతాం, ఆయన నిజమైన శిష్యులుగా మార్చబడతాం. సో ఈ వాక్యంలో మనం నిలిచి ఉండాలి. సో ఇట్స్ డే బై డే, ఎవ్రీ డే మనము ఏంటంటే ప్రభు మీద ఆధారపడి జీవించవలసిన అవసరత ఉందన్నమాట. అందుకొరకే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని, ఆయన వాక్యం చదువుతూ, ఇంకా దేవుని ఆత్మతో నింపబడుతూ, ఇంకా దేవుని కొరకే మనం పబ్లిక్గా మనం ప్రకటిస్తూ, సువార్త ప్రకటిస్తూ, ఇంకా మనం పరిశుద్ధంగా జీవించాలి. సో ఇది దేవుని చిత్తం. ఈ విధంగా దేవుని రాజ్యంలో మనము ప్రవేశించడానికి వీలుంటుంది. సో ఇవంతా మీరు విన్నారు కదా. ఈ విధంగా మీ జీవితాన్ని సమర్పించుకోండి. ఇంకా పూర్తిగా మీ మారుమనసు పొంది, ఇంకా ప్రభు మీద విశ్వాసం ఉంచి మళ్ళీ తిరిగి జన్మించడం ద్వారాను, రక్షణ పొందడం ద్వారాను బ్యాప్టిజం తీసుకోవాలి. ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకం పొంది ఆయనలో నిలిచి ఉండి అనేక విధంగా మనము ప్రభు కొరకే ఫలిస్తూ, ఆయనను మహిమపరుస్తూ, మన కొరకే మరణించే ప్రభుని మనం ఎక్కువగా ప్రేమించి, ఆయన కొరకే ఆయన చిత్తంని ఈ లోకంలో ఉన్న వారికి చేయాలని, మనల్ని మనం సమర్పించుకోవాలని నేను మీ అందరితో కోరుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుని క్లోజ్ చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, మీకు స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, ఇంతవరకు ప్రభా నాయన మీ ఉపదేశం గురించిన విషయాల్ని ప్రభా పిల్లలు నాయన విని ఉంటుండగా నాయన, బిడ్డలు ప్రతి వాళ్ళ పట్ల కూడా మీ కృప చూపించమని
ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక్కొక్కరు హృదయంని మీరు తెరవండి ప్రభా. నాయన వాళ్ళ జీవితాన్ని మీకు సమర్పించుకోవడానికి మీరు సహాయం చేయండి. ఇంత గొప్ప రక్షణని మీరు మాకు అనుగ్రహిస్తుండగా నాయన, ఇంత ఉన్నత పిలుపుని మీరు మాకు అనుగ్రహిస్తుండగా నాయన ప్రభా, ఎవరు కూడా దీన్ని మిస్ అవ్వకుండా ప్రభా, ప్రతి బిడ్డ కూడా ప్రభా తన తాను మీకు సమర్పించుకొని ప్రభా నాయన, ఇంత గొప్ప రక్షణని మీరు మాకు అనుగ్రహించున్నారు కాబట్టి దీన్ని మేము ఏ విధంగా కూడా ప్రభా నిర్లక్ష్యం చేయకుండా ప్రభా మా జీవితాన్ని మీకు అర్పించుకుంటున్నాం తండ్రి. ఆయన ఒక్కొక్క బిడ్డ పట్ల మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ఒక్కొక్కరిని ప్రభా మీరు వెలిగించండి. పరిశుద్ధాత్మదేవ మీరే ప్రభా నాయన వాళ్ళ హృదయంలో కార్యం చేసి ప్రభా వితిన ఈ వాక్యాలు ప్రభా వాళ్ళు పనిచేసినట్లు, ఇంకా వాళ్ళలో ప్రభా మారుమనసు వచ్చి ప్రభా నాయన మీ మీద విశ్వాసం ఉంచి మరి నాయన వాళ్ళకు ఇంకా ప్రభా నాయన వాళ్ళకు పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా నాయన తిరిగి జన్మించడం గాను, ఇంకా వాక్యం మూలంగాను నీటి ద్వారాగాను మళ్ళీ తిరిగి జన్మించడమును, ఇంకా మీ రక్షణ పొందుకొని ప్రభా బ్యాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ప్రభా నాయన ఇంకా ప్రభా అనేక ఆత్మ ఫలంని ఫలిస్తూ నాయన మీ కొరకే సాక్షి బిడ్డలుగా ఒక్కొక్క బిడ్డల్ని మీరు చేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరిని మీ కృపతో మీరు నింపండి. మీరు వాళ్ళతో మాట్లాడుతుండండి ప్రభా. వాళ్ళ జీవితాల్లో గొప్ప మార్పును తీసుకురావాల్సిందిగా నాయన వాళ్ళ బిడ్డలందరినీ మీ బలమైన హస్తంలో సమర్పిస్తూ మీకే మహిమ యుగాది ప్రభావంలో చెల్లిస్తూ అదంతా కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ మీకే మహిమ ఘనత చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ అదంతా కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, మీరు చదువుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు మంచిగా పూర్ణ మనసుతో మీరు ప్రభుతో మీరు సంబంధం కలిగిన వారై ఉండి ఈ లోకంలో ఈ దినంలో మీరే ప్రభు కొరకు నిలబడాలని నేను కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తాను. ఇంకా మీరందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.